నమస్కారం అండి. నేను వాడపల్లి నుంచి వచ్చాను. నా పేరు శివ. నాకు అసలు ఎప్పుడు రాని నొప్పి వచ్చిందమ్మా. ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్టొచ్చిందో నాకైతే అర్థం కాలేదు. కానీ నిద్దట్లోనే మెడబట్టేసింది అనుకున్నా. ఆ మెడ నొప్పి పోయి 4-5 రోజుల్లో ఈ చెయ్యి నరాలు మొత్తం లాగటం. నెల 20 రోజులు నిద్ర ఆగారం లేదు. నైటు పగలు బాధపడ్డా. ఎన్ని హాస్పిటల్కి పోయినా కానీ ఎముకలకి ఎత్తుండ్రు కానీ ఈ నరాలకి నొప్పులకి అస్సలకి తగ్గట్లా ఎంతో బాధపడ్డా. నేను చచ్చిపోతున్నామో అని భయం పుట్టింది. మా అబ్బాయి ఇక్కడికి రమ్మన్నాడు. సరేలేని మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినా కూడా 2-3 కాడ చూయించుకున్నాం. అయినా సరే తగ్గలేదు. మా అబ్బాయి మళ్ళీ ఇంకా మేము చూయించుకున్న హాస్పిటల్ పక్కనే ఉంది. డాక్టర్ రాజశేఖర్ గారు ఆయన పేరు. అక్కడ చూపించుకున్నాం. ఆయన దగ్గర ఏం పర్వాలేదు, యశోద హాస్పిటల్ అని చెప్పిండు. పలానా కాడికి రమ్మన్నాడు. మేము ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత రాగానే చూసిండు, టెస్టులు అవన్నీ చేసిండు. ఎమ్మటే ఆపరేషన్ చేసిండు. చేసిన 2 రోజులకే నాకు నయమైపోయింది. మీరు కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఎవరికన్నా ఉంటే మాత్రం చూయించుకోండి, బాధపడొద్దు. పలాని కాడ అడ్రస్ అని చెప్తున్నాను నేను. రాగానే ఎమ్మటే టెస్టులు అవన్నీ చేసి సర్జరీ చేసిండు. ఇదిగో ఇక్కడే చేసిండు. నాకు చేసిన నొప్పి కూడా అనిపించలే. చేసిన కాడి నుంచి కూడా చాలా రిలీఫ్గా ఉంది. బాగుంటా లేచి తిరుగుతున్నా. ఇప్పుడు నెల వెళ్ళి ఇది 2వ నెల. చాలా హాయిగా ఉంది. హాయ్, ఐఎమ్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి. ఐఎమ్ ఏ న్యూరో సర్జన్ అట్ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. ఈ పేషెంట్ నా దగ్గరికి విపరీతమైన మెడ నొప్పి, ఎడమ చెయ్యి లాగుతుంది అని వచ్చింది. ఎంత తీవ్రంగా ఉందంటే ఆమె పడుకుని చాలా రోజులైంది, నిద్ర రావటం లేదు. ఈ నొప్పి వలన నాకు అన్బేరబుల్గా ఉంది ఈ నొప్పి అని చెప్పి వచ్చింది. ఈమెకి ఎంఆర్ఐ చూసినప్పుడు సివియర్గా ఒక డిస్క్ ప్రాబ్లం ఉండి నరుని కంప్రెస్ చేస్తూ ఉంది. ఇమ్మీడియట్గా సర్జరీ చేశాము. సర్జరీ చేసిన వెంటనే ఆమె పర్ఫెక్ట్గా కోలుకుని నార్మల్ అయిపోయింది. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే చాలామంది ఇప్పటికీ కూడా సర్వైకల్ స్పైన్ సర్జరీస్ అంటే ఇంకా భయం ఉంది బాగా. సర్వైకల్ స్పైన్ సర్జరీస్ చేస్తే కాలు చేతులు పడిపోతాయి, ప్రాణానికే ప్రమాదం, నొప్పి తగ్గదు, ఇలాంటి అపోహలతో చాలామంది సర్జరీలకి దూరంగా ఉంటారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కరెక్ట్ పేషెంట్స్కి సివియర్గా ఉన్నప్పుడు సర్జరీ అవసరమైతే తప్పకుండా చేయించుకోండి. చిన్న డిస్క్లకి సర్జరీ అవసరం లేదు, కానీ పెద్ద డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా సర్జరీ చేసుకోవాలి. చేసుకోకపోతే రాను అది ఇంకా పెద్ద ప్రాబ్లంగా అయ్యి సర్జరీ చేసినా రికవర్ కాని స్టేజ్లోకి వెళ్ళిపోతారనమాట. అందుకని సరైన సమయంలో అవసరమైతే సర్జరీ అయినా చేయించుకుని ఆ నొప్పి నుంచి మనము పేషెంట్స్ని కాపాడవచ్చు.